తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకు ప్రకటన అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ 4 లోక్సభ 9 అసెంబ్లీ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న మొత్తం 17 లోక్సభ స్థానాలు ఇక 144 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. భాగస్వామ్య పక్షాల్లో భాజపా కూడా పోటీ చేస్తున్న 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. జనసేన 1 లోక్సభ 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే మొత్తం స్థానాలకు 4 విడతల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు సీట్లపై నెలకొన్న ఉత్కంఠకు పార్టీ తెరదించింది. గంటా కోరుకున్నట్లే ఆయనకు భీమిలి టికెట్ దక్కింది. ఇక పార్టీ అధినేత చంద్రబాబు గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించగా ఆయన మొదటి నుంచి భీమిలిపైనే ఆసక్తి కనబడుతూ వచ్చారు. అయితే చివరకు ఆయన అభిష్టాం మేరకే భీమిలి స్థానాన్ని ఆయనకు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ 4 అభ్యర్థులకు సంబంధించి లోక్సభ అభ్యర్థులు వీళ్ళే. ఇక కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, అంబికా లక్ష్మీనారాయణ, చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ విజయనగరం నుంచి, ఒంగోలు నుంచి, అనంతపురం, కడప జిల్లాలకు సంబంధించి ఇక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రకటించింది. మొత్తం 17 లోక్సభ స్థానాల నుంచి తర్వాత 144 అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది.